ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. EVMs are not working around 8 o'clock or 8:39. నేను ఆ విషయం చెప్పాను. అయినా కూడా వెయిట్ చేద్దాను, మళ్ళీ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత 1 o'clock వరకు అయింది లాస్ట్ ఈవీఎం రావడానికి. 1 o'clock ఎవరైనా ఈవీఎం పెడతారండి 6 గంటల తర్వాత? ఈజ్ ఇట్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్? అసలు ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ దేశంలో? కడాన ఇక్కడ ఇన్ని మాట్లాడుతున్నారు. సీఈఓ పోతే ఆయన ఓటే వేసుకోలేక ఈవీఎం పని చేయకుండా బ్యాక్ వచ్చాడు. వాట్ ఈస్ ది ఆన్సర్? సింపుల్గా ఇక్కడ మాల్ ఫంక్షనింగ్ ఉందో ఇంకోటి చెప్పి తప్పించుకుంటున్నారు. అది అయిన తర్వాత 1 o'clock నుంచి మార్నింగ్ ఇది అయినాక ఆల్ ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఒక భయభ్రాంతులు చేసి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేశారు. మీరు రౌడీలు పెట్టలేకపోయారు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. అంటే ఎవడు ఓటేయకుండా చేయడానికి మీరు ప్రయత్నాలు చేసి భయంకరమైన అవతారం క్రియేట్ చేశారు. ఫస్ట్ ఈవీఎంస్, అది అవుతానే లా అండ్ ఆర్డర్. ఈ రెండు చూసిన తర్వాత అన్ని టీవీల్లో దీనికే ప్రాధాన్యత ఇస్తామంటే కాదు, నార్మల్సీ రాకపోతే ఇబ్బంది పడుతుంది, ఎవరు ఓట్లు రారనే ఉద్దేశంతో 12 గంటల నుంచి 11, 12 గంటల నుంచి మళ్ళీ మేము మార్చుకొని మా వాళ్ళందరికీ ఫోన్ చేస్తే మేము కూడా కంట్రోల్ చేసి కాదు అందరూ వస్తున్నారని చెప్తే అక్కడి నుంచి బ్రిస్క్ పోలింగ్ ఎవ్రీ అవర్, ఎవ్రీ 15 minutes త్రూ మీడియా. లేకపోతే కమ్యూనికేషన్ కూడా చేయలేం, కమ్యూనికేట్ చేశాం. సాయంత్రం నేను ఒక వీడియో 2 వీడియోలు రిలీజ్ చేశాను. ఒకటి సరిగా మళ్ళీ రిలీజ్ చేశాను. ఆ వీడియో చూసి మొత్తం ప్రజానీకం విపరీతంగా వచ్చారు. ఇంట్లో అందరూ బులవని వచ్చారు. ఏదో జరిగిపోతుంది, మనం వెళ్ళాలి, ఇప్పుడు గొడవలైనా పర్లేదు, గొడవలు కూడా తగ్గిపోయినాయి, పోదాం అని ప్రజలు రిసిస్ట్ చేసే పరిస్థితికి వచ్చి చరిత్రలో, ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో పెట్టండి, బిఫోర్ 6 అంటే 5:30 ఆ ప్రాంతంలో 5, 5:30, 4:30 పోయి నిలబడుకొని మార్నింగ్ 4:30 వరకు ఓటేశారండి. లాస్ట్ ఓట్ నెక్స్ట్ డే క్యాలెండర్ మారిపోయింది. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? 10 hours, 12 hours, 14 hours. కొంతమంది ఒక మాట చెప్పారు అడిగితే, నేను విన్నాను ఆ వీడియోస్ అంటే ఎంత హ్యాండ్స్ ఆఫ్. అవన్నీ వింటే మేము వెంకటేశ్వర స్వామి పోతాం 2-3 రోజులు కూడా మాకు దర్శనం దొరకదు, ఉంటాం, మాకు ఒక మంచి లీడర్ కావాలి, అందుకే మేము నిలబడుకున్నాం, ఉంటామని. నిన్న ఒక ముసలావిడ ఎక్కడో ఆర్ఫనేజ్లో మన షిర్దిలో ఉంటుంది, ఆవిడ వచ్చి ఓటేసి వెళ్ళింది. ఆవిడ చెప్తా ఉంది గర్వంగా, ఎస్ నేను పోయి ఓటేసి వచ్చా, ఒక మంచి ఆ పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గెలవాలి, అందుకే పోయి ఓటేసి వచ్చా. ఎవరన్నా చెప్పారు, నాకు ఎవరు చెప్పాలా, నేనే వెళ్ళా అని ఒక మెసేజ్ వెళ్ళిపోయి రాష్ట్రం తెలంగాణ నుంచి ఎప్పుడు ఇంతమంది వచ్చారండి. ఆల్ చెక్ పోస్టులన్నీ కూడా బ్లాక్ అయిపోయే పరిస్థితి వచ్చింది, విరుచుకుపడిపోయి వచ్చారు. అక్కడ ఓటింగ్ ఉంది, అక్కడ ఓట్లు ఉంటే అది ఉండాలి. వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయింది కాబట్టి మా ఓటు ఇక్కడ ఉంది, మేము ఇక్కడే వేసుకుంటాం, అందరూ వచ్చేసారు. హౌ డు యూ రీడ్ ఆల్ దీస్ థింగ్స్? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ మీరు సక్సెస్ అయ్యారు? ఎక్కడ ఫెయిర్ ఎలక్షన్ చేశారు? అడుగడుగున నిర్వీర్యం చేసి ఇష్టానుసారంగా చేశారు. నేను ఏదైతే ఆఫీసర్ల ట్రాన్స్ఫర్స్ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను, ఆయన ఏదో ఆయనకు ఉత్తరప్రదేశ్ సీఎంకి అది చెప్పా, గవర్నర్కి అది చెప్పా, అండ్ పీఎంకి అది సజెస్ట్ చేశా. వాళ్ళకి సజెషన్స్, మాకు యాక్షన్స్. నేను అందుకని ఒక చిన్న ప్రజెంటేషన్ చేస్తున్నా మీకు. ఇది నిన్నే 128th year ఆఫ్ అంబేద్కర్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే
Elections are the most important weapon in the hands of most oppressed section of the society for demanding quality and justice. Right to vote is the ammunition that makes this weapon fire at the right time. The right to vote is a constitutional right which cannot be separated from the citizen of India as long as he lives. Any effort by anybody or institution to deprive the citizen of his right to vote is a fraud on the Constitution of India. It is a fraud on the Constitution of India. నేను అడుగుతున్నా, ఇదే కదా జరిగిందన్నా మొన్న. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ కానీ ఒక ఫార్స్ అయినా లేదా? దీంట్లో మేమందరం మాట్లాడుతూ ఉంటే కాదు, ఇప్పుడు అంటున్నాడు ఎలక్షన్ కమిషన్, అందుకే మిమ్మల్ని కూడా చూడమన్నాను. 20 ఏళ్ళ నుంచి ఈవీఎం ఉన్నాయని ప్రయోగం 20 ఏళ్ళ నుంచి ఉంది, కానీ ఫుల్ ప్లేడ్గా వచ్చింది 2009 నుంచి 2014 వరకే వచ్చాయి. 2014 రాలేదు కాబట్టి అప్పటి నుంచి కంప్లైంట్స్ వచ్చి 2019 వీవీప్యాట్స్ వచ్చాయి ఫుల్ ప్లెడ్జెడ్లో. ఆ విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు టెంపరీ 3 ఏళ్ళు ఉండొచ్చు, 4 ఏళ్ళు ఉండొచ్చు, అంటే 5 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ఈ ప్రాసెస్ని ఎప్పటికప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం ఆల్ పొలిటికల్ పార్టీస్. వీఆర్ అపోజింగ్, వై యు ఆర్ సపోర్టింగ్? నేను దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా చూస్తే ఈ గ్లోబల్ పర్స్పెక్టివ్ 10 మోస్ట్ పాపులర్ కంట్రీస్లో 3 దీన్ని అమలు చేస్తున్నాయి. అదే మరిగా మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ వద్దనుకొని మళ్ళీ ఈవీఎం నుంచి పేపర్ బ్యాలెట్కి వెళ్ళారు. ఈవీఎంస్ మ్యానిపులేట్ చేయొచ్చు. ఫ్యూ ఆర్ ది మెనీ రీజన్స్ ఫర్ నాట్ అలోయింగ్ ఈవీఎంస్ టు డిసైడ్ ఫ్యూచర్ కోర్స్ వరల్డ్ 80% ఆఫ్ పాపులేషన్. రీసెంట్ కేస్ స్టడీస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కోట్ చేశారు. Misleading affidavit by Election Commission on 50% variation of VVPAT slips. Supreme Court judgment on VVPAT slip verification. Suggestions for smooth and fair conduct of elections అని పెట్టి ఇప్పుడు మీరు చూస్తే నెక్స్ట్ ఇక్కడ 191 కంట్రీస్లో ఓన్లీ 18 కంట్రీసే దీనికి పోయారు. ఆల్ బ్యాక్వర్డ్, టెక్నాలజీలో లో ఉండేవాళ్ళు, టెక్నాలజీ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు పోయారు తప్ప టెక్నాలజీ బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు ఎక్కడ పోలా. నెక్స్ట్ జర్మనీ, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఇన్ టెక్నాలజీ, ప్రెసిషన్ ఇన్ టెక్నాలజీ. మీరు కార్లు కానీ ఏవి చూసినా జర్మన్ టెక్నాలజీ బెస్ట్ టెక్నాలజీ. 2005లో వాడారు, 2009కే డిమాండ్ చేశారు. పబ్లిక్ ఎగ్జామినబిలిటీ ఇన్ ది ఓటింగ్ ప్రాసెస్, నాట్ పాసిబుల్ ఫర్ సిటిజన్స్ టు చెక్ ఎసెన్షియల్ స్టెప్స్ ఇన్ ఎలక్షన్ యాక్ట్. అందుకని ఆ 2 రీజన్ చెప్పి తెలియజేశారు. నెదర్లాండ్స్ 2007 టెక్నాలజీ వస్తానే వెళ్ళారు. ల్యాక్ ఆఫ్ లీగల్ ఫ్రేమ్వర్క్ లేదని, ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్ ఫర్ ఈ ఓటింగ్ ప్రాసెస్ లేదని, నో ఓవర్ సైట్ బై మినిస్ట్రీ అని, ఇన్అడెక్వేట్ టెక్నికల్ నాలెడ్జ్ అని వాళ్ళు తీసేశారు. ఐర్లాండ్ 2002 నుంచి 2004 2 ఇయర్సే పెట్టుకున్నారు. ఇన్అడెక్వేట్ టెక్నాలజికల్ సేఫ్ గార్డ్స్, insecure data transfer of votes polled through CDs, no independent end-to-end testing, verification and certification, no comprehensive register to record the identity, location and movement of nations. దీని మీద వాళ్ళు చేశారు. అంటే వీళ్ళందరూ కూడా ప్రపంచంలో ఆలోచించి ఇవన్నీ చూసిన తర్వాత కాదు ఇవి అనవసరం అని విత్డ్రా చేశారు. ఇక్కడ ఇండియాకు వచ్చే కొందికి ఇప్పుడు ఈవీఎంస్ ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు అంటే ఓట్ స్టఫింగ్ ఆఫ్టర్ పోల్ క్లోజర్, మెమరీ మ్యానిపులేషన్, రిమోట్లీ ఆల్టర్డ్ కంట్రోల్ యూనిట్ డిస్ప్లే, రీప్లేస్డ్ మైక్రో కంట్రోలర్ ఆర్ మెమరీ చిప్స్, ఆల్టర్డ్ సాఫ్ట్వేర్ కోడ్, ఇంటర్నేషనల్ కంపారిజన్. ఇవన్నీ కూడా వేరియస్ మార్గంలో మనం ఎదురికి అవకాశం ఉంది. ఆయన అంటున్నాడు సింపుల్గా ఇది వీలే కాదంటాడు. వీలే కాదంటే వాట్ ఈజ్ అవర్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏదర్ కమిషన్ ఎప్పుడు వచ్చారు మీరు? నేను ఐఎమ్ ఛాలెంజింగ్. నేను చాలా రోజుల నుంచి టెక్నాలజీలో ఇండియాలో ఎవరైనా టెక్నాలజీ ప్రమోట్ చేస్తే నేనే ప్రమోట్ చేశాను. పొలిటికల్గా చూస్తే నోబడీ హ్యాస్ ప్రమోటెడ్ కన్సిస్టెంట్లీ ఫర్ ది లాస్ట్ 95 to 34 years. First e-Seva I brought it. I was responsible for
deregulation of telecommunication sector. About the co-chairperson of the committee, that report is there. Anybody wanted to go through, they can go through. ఇండియాలో బ్యాండ్విత్ లేనప్పుడు, ఇండియాలో స్మార్ట్ ఫోన్ లేనప్పుడు, సెల్ ఫోన్ లేనప్పుడు నేను ఫైట్ చేసి డీరెగ్యులేషన్ పోవాలని ఫైట్ చేశాను. ఆ రోజు ఈ సేవ ఇవన్నీ తీసుకొస్తే ఈరోజు మళ్ళీ టోటల్గా ఈ గవర్నెన్స్ తీసుకొచ్చి 100% అడ్వాన్స్ స్టేజ్లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉన్నాం. వీళ్ళు తీసుకొచ్చింది కాదు ఏదైతే ఆధార్ కూడా ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకొచ్చారు. ఆధార్ is different, this is different. Aadhaar only authentication of individual through biometrics, either fingerprint or iris. అలాంటి పరిస్థితిలో ఇష్టానుసారంగా మీరు పెట్టేసి ఈరోజు మీ ఇష్ట ప్రకారం నాకు అన్నీ తెలుసు, ఇది ఏం కాలేదు అని బుకాయిస్తే మీ బుకాయింపులు ఎవరికి కావాలని అడుగుతున్నాను. ఈజ్ ఇట్ ఫెయిర్? అందుకే ఈ దేశంలో నేను ఎందుకంటే ఇవి డిబేట్ తీసుకొస్తున్నాను. అందరూ డిబేట్ చేయాలి. దేశంలో ఇంటలెక్చువల్స్, technocrats, IT professionals, electronic engineers and common man, everybody has to debate, discuss. Why I am asking straight question. As on today, EVM లో ఓటింగ్ చూసుకొని బ్యాలెట్ బాక్స్ లో ఉండే ఓటర్ స్లిప్స్ ని కౌంటర్ చేసి టాలీ చేయమంటున్నారు. వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ యూ టు సేవ్ డెమోక్రసీ? ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి సుప్రీంకోర్టుకి రాఫెల్లో అఫిడవిట్ వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఏమని వేశారండి? పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూసిందని వేశారండి. రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేశారు. నేను చూసిందని మీరు వేశారు, దానిపైన జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి. ఏమి ఫ్రాన్స్లో చూశారా? పిఎస్సి చైర్మన్ మావాడు, కాంగ్రెస్ అపోజిషన్ పార్టీ లీడర్, ఇది చైర్మన్ ఆఫ్ పిఎస్సి. మా వాళ్ళకి తెలియకుండా ఎవరికి ఇచ్చారు మీరు ఆ రిపోర్ట్ అడిగితే గ్రామర్ మిస్టేక్ అంటారా? మీరు మళ్ళా అఫిడవిట్ వేస్తారా? దానిపైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తారా మీరు? సుప్రీంకోర్టు తప్పుడు అఫిడవిట్ వేశారంటే మీరు దేనికైనా పరిదగిస్తారనేది దీనికి ఎగ్జాంపుల్ లేదు. నిన్న మొన్న ఎయిర్ స్ట్రైక్స్ ఏం చేశారండి? ఎయిర్ స్ట్రైక్స్ పాకిస్తాన్ పంపించారు. ఏం క్లెయిమ్ చేశారు మీరు? 350 మంది టెర్రరిస్టులు చంపేశామన్నారు. చంపేసినామన్నాక అతను ఎగతాళి చేశాడు ఆ పిఎం, ఇది హాలీవుడ్ సినిమా మారిగా ఉందని. ఇక్కడ ఏం జరగలేదు, వచ్చి చూసుకోండి కావాలంటే చెప్పి ఎగతాళి చేశాడు. ఎవరన్నా ఒక్కరు ఇంటర్నేషనల్ మీడియా కన్ఫర్మ్ చేశారా? ఎవరు కన్ఫర్మ్ చేయాలి. ఎందుకు ఎందుకు అబద్ధాలు చెప్పారు మీరు? ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్పారు. తర్వాత అపోజిషన్ పైన అడుగుతున్నారు. మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు అపోజిషన్ పార్టీ పైన మా మీద పడుతున్నారు మీరు. మేమేదో పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామని. పాకిస్తాన్ పీఎం చెప్పాను నేను, ఇండియాకు బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని. నౌ యూ టెల్ మీ, who has colluded? You have colluded or we have colluded? He is very happy with your administration or with your partnership. The PM has to answer this question. ఇన్ని రోజులు మమ్మల్ని గురించి మాట్లాడు, ఇప్పుడే మాట్లాడుతూ సమాధానం చెప్పు. అందుకనే ఇవన్నీ కూడా వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ వీళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు కాబట్టి దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే few of many reasons for not allowing EVMs to decide future of world's 18% population. No provision for any audit of EVMs. Is there any audit అండి? మీ సెల్ ఫోన్ ఎవ్రీ 6 నెలలకు ఒకసారి మార్చుకుంటున్నారు, మీరు అప్గ్రేడ్ చేసుకుంటున్నారా? ఎన్ని రోజులకు ఒకసారి అప్గ్రేడ్ చేస్తారు ఈవీఎంస్? ఈజ్ దర్ ఎనీ ఆడిట్? హూ ఈజ్ ఆడిటింగ్? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? మాల్ ఫంక్షనింగ్, నాన్ ఫంక్షనింగ్ ఆర్ మ్యానిపులేషన్, ఆల్ దీస్ థింగ్స్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్? either software గానీ హార్డ్వేర్ గానీ nobody has audited. No regulator to oversee the usage of these machines. నేను అడుగుతున్నా, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఈసీఐఆర్. వాట్ ఈస్ ది గ్యారంటీ? అంటే డెమోక్రసీని ఒక పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీకి అప్పచెప్తారా మీరు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. డెమోక్రసీ, యూ వాంట్ టు మేక్ ఇట్ ఎ మోకరీ? హూ ఈజ్ ఈసీఐ? ఓకే, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అట్లని చెప్పి వాళ్ళ దయాదర్శనం పని మేమందరం లేవు ఇక్కడ. ఈ ససెప్టబుల్ ఫర్ మ్యానిపులేషన్. ఆయనకు ఆ కోడ్ తెలిస్తే ఎవడైనా మేనేజ్ చేయాలంటే ఒకసారి ఒక కోడ్ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి యాక్సెస్ ఉంటే యూ విల్ మేనేజ్, యూ విల్ బి టెంప్టెడ్. వై షుడ్ వీ డూ దాట్? మూడవది,
పార్లమెంట్ ఈజ్ నాట్ అవేర్ ది ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. పార్లమెంట్ తెలియదు, కంట్రీకి తెలియదు, ఎవరికి తెలియదు, మీరు మా ఇష్ట ప్రకారం చేస్తారనే పరిస్థితికి వచ్చారు. రెండోది, టాప్ సైంటిస్ట్ ప్రొఫెషనల్స్ అడ్మిటెడ్ ఈవీఎం వల్నరబుల్ ఇన్ ప్రోగ్రామింగ్ ఎర్రర్, ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షనింగ్ అండ్ మెలీషియస్ ట్యాంపరింగ్. ఎవ్రీబడి, ఎవడైనా టెక్నాలజీలో టెక్నాలజీ వీ షుడ్ బి మాస్టర్స్, నాట్ సర్వెంట్స్. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే, తెలంగాణ 25 లక్షల ఓట్లు ఎలక్షన్ ముందు తీసేశారా బై యూజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారా, హైకోర్టుకు పోయారా? ఏమీ రెమెడీ రాలేదా? ఎలక్షన్లకి ఆయన ఏం చెప్పారు? ఎలక్షన్ కమిషన్ సారీ. అదే 25 లక్షల ఓట్లు తీసేయాలంటే మామూలు పరిస్థితులు ఎంతమంది కావాలండి? ఒక్క పర్సన్ ఐటీ పెట్టి మొత్తం 25 లక్షలు తీసి పారేశారు. ఢిల్లీలో 30 లక్షలు తీసేశారంటున్నారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? దానిపైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? నో యాక్షన్. ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీకి వెళ్ళి ఏం పెట్టారు? ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఫామ్ 7C వాడి మొత్తం ఫామ్ 7A వాడి మొత్తం తీసేశారని చెప్పారు. ఈడికి వచ్చి ఏం చేశారు? 7,50,000 తీసేశారు. మేము ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా ఇచ్చేసాం. చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు ఒకసారి చూస్తే సిట్ వేసి కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే CEO అడ్మిటెడ్ 7,50,000 ఈజ్ ఎ ఫ్రాడ్. జెన్యున్ ఓటర్స్ తీసేయడానికి ఫామ్ 7 ఇచ్చారని ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక ఎందుకు IP అడ్రస్ ఇవ్వలేదు? తెలంగాణలో ఓట్లు తీసేస్తే మీరు సపోర్ట్ చేశారు, ఆంధ్రాలో ఫ్రాడ్ కమిట్ అయితే అడ్డుపడ్డారు. వాళ్ళపైన ప్రాసిక్యూట్ చేయాలంటే వాట్ ఈస్ ది ఆన్సర్ ఎలక్షన్ కమిషన్ ఈస్ హ్యావింగ్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఈవెన్ టుడే కెన్ యూ సే వై యు ఆర్ నాట్ గివింగ్ IP అడ్రస్? ఈజ్ ఇట్ నాట్ manipulation or your intentions? It is very clear. Yesterday I demanded him. No answer from him. అదే సమయంలో మొత్తం 50% మేము అడిగితే less than 2% శాంపుల్స్ ఇచ్చేస్తామంటారు. ఇక్కడ ఇటీవల మన ఎలక్షన్ జరిగాయి, వీళ్ళందరూ చూశారు. అందులో మీరు చూస్తే నెక్స్ట్ ఇవన్నీ వేరియస్ మిస్టేక్స్. EVMs malfunctional, dysfunctional, 2 to 6 hours, many voters returned without voting. Chief Election Officer himself, he went again 2 p.m. and voted. Voting lasted till 4:30 a.m. due to inept handling of booths by EC. Voters harassed, waiting for long queues. So many polling booths. Voting didn't start even after rectification of EMs 3 times. Women revolted against Election Commission and also staff. Numerous instances where VVPAT slips shown only for 3 seconds against 7 seconds. 7 సెకండ్లు చూపించాల్సి 3 సెకండ్లు చూపించారు. In December 2018, all EVMs recalled by Bell. What happened? Why you recalled? డిసెంబర్లో మీరు తీసుకొని మళ్ళా వీళ్ళు రిపేర్ చేస్తే ఈజ్ ఇట్ యువర్ ఓన్ ప్రాపర్టీ? అదర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. దిస్ పబ్లిక్ ఓటింగ్ ఎలక్షన్ టైమ్. వై యూ హ్యావ్ కాల్డ్? వాట్ యూ హ్యాడ్ డన్? దే హ్యావ్ టు ఆన్సర్ దాట్. అండ్ ఆల్సో కాంట్రాక్చువల్ ఇంజనీర్స్ హైర్డ్ బై BEL. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు మనుషులు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా? ఉంటే ఎక్కడున్నారు? ఎవరు తీసుకున్నారు? సమాధానం చెప్పక్కర్లేదా? అంటే రూలింగ్ పార్టీ చెప్తే వాళ్ళ మనుషులు పెట్టి మీరు మ్యానిపులేట్ చేస్తారా? వెర్ ఇస్ అటానమస్? దట్ ఇస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. ఇక్కడికి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీరు చూస్తే 9:15కి 726 బూతులు ఓట్లు వేశారు. మామూలుగా కానీ ఓట్లు వేసుంటే 5-6కి అయిపోవాలి. ఇక్కడి నుంచి మీరు చూస్తే రాత్రి 4:30 వరకు కొన్ని బూతుల్లో 9:15 వరకు వేశారు 726 బూతులు. 10 వరకు వేసారు 256 బూతులు, 10:30కి వేసారు 239, 11కి వేసారు 70, 11:49 ఈ మాదిరిగా 4:30 వరకు వేశారు. ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఇట్ ఇండికేట్స్? మీరు అన్ని సవ్యంగా ఉన్నాయని తప్పుడు లెక్కలు రాసుకుంటున్నారు. పీపుల్ ఓటెడ్ అప్ టు 3:30, 4:30 AM.
దీనికి సమాధానం చెప్పండి చెప్పే పరిస్థితిలో కూడా వెళ్ళలేని పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఏ విధంగా ఆరిజన్ వచ్చిందంటే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఇంకా కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 2013లో ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఆ రోజు ఇచ్చిన సదాశివన్ ఇప్పుడుండే రంజన్ గొగోయ్ గారు, పేపర్ ట్రయల్ ఈజ్ అన్ ఇండిస్పెన్సబుల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. The confidence of the voters in the EVMs can be achieved only with the introduction of paper trail. EVMs with VVPAT system ensure the accuracy of the voting system. With an intent to have fullest transparency in the system and to restore the confidence of the voters, it is necessary to set up EVMs with VVPAT system because vote is nothing but an act of expression of which has immense importance in democratic system. ఇంత స్పష్టంగా జడ్జిమెంట్ వచ్చింది. దానిపైన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చారు. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్ల ముందు ఈవీప్యాట్లు పెట్టాలని చెప్పి పెట్టారు. మళ్ళీ వీళ్ళు పెట్టకపోతే కౌంటింగ్కి మేము మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టులో ఏమన్నాం, మొత్తం 23 మంది పొలిటికల్ పార్టీస్ ఫిబ్రవరి 2019 ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రాలా, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఏమడిగాం, 50% కౌంటింగ్ చేయమని. 50% కౌంటింగ్ చేయమని స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఏది ఇస్తారు రిపోర్ట్ అని హెడ్ క్వార్టర్స్ అడగల. బ్రాంచ్ ఆఫీసర్కి తీసుకుంటారా మీరు అంటే ఎన్ని మ్యానిపులేషన్ చేయాలో అన్ని మ్యానిపులేషన్లు చేశారు. తీసుకొని ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, 6 days పడుతున్న రాంగ్ అఫిడ్ పెట్టేస్తారు సుప్రీంకోర్టులో. దేనికంటే 6 days ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. ఒక బ్యాలెట్ బాక్స్లో 1000 ఓట్లు ఉంటే సెగ్రిగేషన్ ఇస్ వెరీ సింపుల్ లా. ఏంటి, మొత్తం పైన పేరు ఉంటుంది, సింబల్ ఉంటుంది. ఏ సింబల్ ఆ పక్కన సెగ్రిగేట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. దాన్ని కరెంట్ సెమర్గా కౌంట్ చేసేస్తే ఎంత టైం పడుతుందండి? 500 కౌంట్ చేయాలని ఎంత టైం పడుతుంది? 1000 కౌంట్ చేయాలని ఎంత టైం పడుతుంది? దీనికి ఒక ఎక్స్క్యూజ్, రిటర్నింగ్ ఆఫీసర్ ఉండాలంట, అదే సమయంలో అబ్జర్వర్ ఉండాలంట. ఎలక్షన్ కూడా మరి పెట్టండి మీరు, మొత్తం రిటర్నింగ్ ఆఫీసర్ని పంపండి ఎలక్షన్కి. అక్కడ మాత్రం మా వాళ్ళు కండక్ట్ చేస్తారా? అదే మరి 14 పెట్టి టేబుల్స్ పెట్టి ఈవీఎంలన్నీ కౌంట్ చేస్తున్నారు. ఈవీఎం ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ కంపేర్ టు పేపర్ బ్యాలెట్ కౌంటింగ్. ఈవీఎంలో కనీసం బటన్ నొక్కాలా, అవి చూసుకోవాలా, అవన్నీ చేయాలి. ఇక్కడ అది కూడా లేదు. పేపర్లు వస్తే తీసుకుంటారు, కౌంట్ చేస్తారు, ఎవరికైనా బట్టి చెప్పేస్తారు. అక్కడ మాత్రం 14 మంది చేస్తారంట. ఇక్కడ అబ్జర్వర్ రావాలంట వేరే రాష్ట్రాల నుంచి, విదేశాలను తెప్పించండి, లేకపోతే అప్పుడు ఇంకా బాగుంటుంది. మీకు మీ మీద నమ్మకాలు లేవు కాబట్టి ఇక్కడ మాత్రం విదేశాలను తెప్పిస్తారు. ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు ఎలక్షన్ కమిషన్? వాట్ ఈస్ ది ప్రాబ్లం ఫర్ యూ? స్ట్రైట్ అవే ఐఎమ్ ఆస్కింగ్, వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఎందుకు బ్యాలెట్ బాక్స్లో ఉండే ఇవి కౌంట్ చేయడానికి ఎందుకు మీకు 9,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు? 5 ఏళ్లకు ఎలక్షన్ ఒకసారి వస్తుంది, దానికి ఈవీఎంలు ఎప్పటికప్పుడు టెక్నాలజీ అవుట్డేట్ అయిపోతుంది. ఎవడేం చేస్తారో తెలియదు. తెలియనప్పుడు ఎందుకు ఇంత ఇన్వెస్ట్మెంట్ దానికి? ఓకే, ఇన్వెస్ట్ చేశారు, అప్డేట్ చేశారా? నో అప్డేషన్. ఇప్పుడు 9,000 కోట్లు ఖర్చు పెట్టారు. పెట్టిన తర్వాత కౌంట్ చేయడం మీకు కౌంట్ చేయడం ఒకటి చేయడానికి ఆర్నమెంట్లకు ఎందుకంటే 9,000 కోట్లు? ఇది టాట్ పబ్లిక్ మరి. దానికి ఎక్స్క్యూజ్ 6.5 గంటలు పడుతుంది, 7 గంటలు పడుతుంది. దేనికి 7 గంటలు? మళ్ళీ అబ్జర్వర్లు వచ్చి కౌంట్ చేయాలంట, బూత్ వారిగా కూర్చొని. ఎవరు అడిగారంటే అంటే మీ ఇష్ట ప్రకారం అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం సమాధానం చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితికి వచ్చారు. ది గ్రేట్ ఎక్స్లో మీరు చూస్తే, పాత రోజులు చూస్తే ఏమైందంటే ఆ రోజు పరిస్థితి 24 hours, 36 hours రీకౌంటింగ్ కూడా అయిపోయింది పేపర్ బ్యాలెట్. అలాంటి రోజుల నుంచి వీళ్ళు అనాగరికంగా ఆర్గ్యూ చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం, చాలా దౌర్జన్యం. నిన్న ఇచ్చిన జడ్జిమెంట్ కూడా చూడండి ఇక్కడ. ఇది ఏప్రిల్ 2019. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ మెషిన్స్ which are subjected to verification of paper trail can be increased to a reasonable number, it would lead to greater satisfaction amongst not only the political parties but the entire electorate of the country. This is what the court should endeavour
and the exercise therefore should be subjected to the verification of VVPAT paper trials, keeping in mind the instructions and manpower difficulties pointed out by the Deputy Election Commissioner. ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ కాదు, ఇక్కడ మనకు కావాల్సింది సుప్రీంకోర్టులు మనకు రెస్క్యూకి వచ్చి డెమోక్రసీని కాపాడాలి. ఇక్కడ హ్యావింగ్ కన్సిడర్డ్ ది మ్యాటర్, వీఆర్ ఆఫ్ ది వ్యూ that if the number of EVMs in respect of which VVPAT slips is to be subjected to physical scrutiny is increased from 1 to 5, the additional manpower required would not be difficult for the ECI to provide, nor would the declaration of the results would be substantially delayed. In fact, the same process can be done by the same team of polling staff. అమెరికాలో ఒకసారి ఇదే మరికి వెళ్ళారు, అది కూడా తీమన్నా. ఎలక్షన్ ప్రాసెస్ ఉంటే మరికి అడిగితే దే సెడ్ నో క్వశ్చన్, డిలే వర్సెస్ టు క్రెడిబిలిటీ, క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ దే ఆర్డర్డ్, ఓకే 4 days అవుతుందా 5 days అవుతుందా, every vote you count it and then complete the process. That is what American court has given judgment. దీని మీద 9,000 కోట్లు పెట్టి 2% ఇచ్చి మా వల్ల కాదు, వారం రోజులు పడుతుందని అప్పుడు ఎట్లయితే రాంగ్ అఫిడవిట్ ఫైల్ చేశారో ఇప్పుడు మీరు కూడా రాంగ్ అఫిడవిట్ ఫైల్ చేస్తారు సుప్రీంకోర్టుకి. ఇన్ని వేల మంది ఉంటే అక్కడ ఉండేవాళ్ళు సరిపోరు, నీ కొత్త స్టాఫ్ ఎందుకు? అక్కడ ఉండే 14 మంది ఒక టేబుల్కి ఉన్నారు. ఒక్కసారి కౌంట్ చేస్తే 14 బూతులు అయిపోతాయి. 50% కౌంట్ చేయాలంటే దీంట్లో 50% టైం, ఇంకొక 5-6 గంటలు, లేదు ఒక 10 hours. వాట్ ఈస్ ది గ్రేట్ హరీ ఫర్ యూ? Who are you to rub democracy? Who are you to create confusion in electoral mind? Is it not your responsibility? Today నేను చూశాను ఆయన మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడండి. వాట్ ఈస్ ది ఆన్సర్ ఈజ్ గివింగ్? రూలింగ్ పార్టీ అయితే రెడ్ కార్పెట్ వేస్తారా మీరు? అపోజిషన్ అయితే ఒంటికాల పైన వస్తారా? ప్రజలు రోడ్డు మీద తెచ్చే పరిస్థితి తీసుకొస్తారా మీరు? ప్రజల్లో ఆవేశం వచ్చి కట్టలు తెచ్చుకునే పరిస్థితి తీసుకొస్తారా? ఎలక్షన్ కమిషన్ అంటే అస్థానం వచ్చే పరిస్థితి వస్తుందా? దీనికి తోడుగా ఇప్పుడు 7 సెకండ్లు మనకు చెప్తున్నారు కోడ్ రాసిన దాంట్లో. ఏదైతే ఆ స్లిప్ బయట కనపడేది మనకు ప్రింటర్ దగ్గర 7 సెకండ్లు చెప్తున్నారు, అది 3-4 సెకండ్లు కూడా రావడం లేదు. వూ హ్యావ్ చేంజ్ దట్ కోడ్, దే హ్యావ్ టు ఆన్సర్. వీ హ్యావ్ షోన్ ఆల్ దీస్ థింగ్స్. అది ఉందా లేదు ఇక్కడ నాకు తెలియదు, ఉందా ఉంటే చూపేయండి. ఉందా? అది కాదు, దీంట్లో వీడియో నిన్నేసి చూపించిన వీడియో మీకు ఒకవేళ ఉంటే మళ్ళీ పంపిస్తాం. ఇప్పుడు వీఆర్ వెరీ క్లియర్. ఇవన్నీ కూడా నిన్న మేము ఎవరు నాయకులు మాట్లాడుతున్నారంటే, ఈయన ఒక పెద్ద నాయకుడు, డెమోక్రసీ అట్ రిస్క్, కెన్ వి ట్రస్ట్ అవర్ ఎలక్షన్ ఓటింగ్ మిషన్, జీవీఎల్ నరసింహరావు. ఈయన మా దగ్గరుండి వీరవిహంగం చేసిన వ్యక్తి. తను పుస్తకాలు రాశాడు తెగబడిపోయి. ఈరోజు నేనేదో భయపడిపోతున్నాను మాట్లాడుతున్నాడు. కన్సిస్టెన్సీ లేని నాయకత్వం వీళ్ళంతా, వీళ్ళు మనుషులుగా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన సుబ్రహ్మణ్య స్వామి మొన్నటివరకు మాట్లాడాడు, ఇప్పుడు ఎక్కడ ఆయన మాట్లాడాలి? కేసు వేసింది ఆయన, అప్పట్లో కేసు వేసిన ఆయన ఇప్పుడు మాట్లాడాల అంటే నేను ఆ రోజు ఈ రోజు రేపు కూడా ఒకటే కన్సిస్టెన్సీ. ఎస్, టెక్నాలజీలో we should not become servant to technology. It will destroy us. We should be masters. We have to control. Electorate, voting, paper voting తప్ప వేరే మార్గం లేదు. కానీ సమయం లేదు కాబట్టి వీఆర్ వెరీ క్లియర్. ఈ షార్ట్ టైంలో వీవీప్యాట్ కౌంట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. 100% చేయమన్నాం. అప్పటికి ఆల్ పొలిటికల్ పార్టీస్ అయ్యాయి, కాదు 50% డిమాండ్ చేయాలని 50% డిమాండ్ చేశాం. నేను స్ట్రైట్ అవే ఈ దేశ ప్రజలందరూ తరపున అడుగుతున్నానండి, సింగిల్ వాయిస్ 50% కౌంట్ చేయడానికి మీకు అబ్జెక్షన్ ఏంటి? ఈవీఎంలు వచ్చిన తర్వాత ఈవీఎంలు కరెక్ట్గా ఉన్నాయని పెట్టిన తర్వాత అంటే 1400 బూతులు టాలీ చేశారంట, మ్యాచ్ అయినాయంట. తర్వాత సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది 5 బూతులు చేయమని. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఆ 5 బూత్స్లో డిస్క్రిపెన్సీ ఉంది, ఏం చేస్తారు? దెర్ ఇస్ నో ఆన్సర్. Is it the way of functioning election commission? You are dictators. Dictators వేరే వేసుకోండి ఓట్లు.
మొత్తం డిసైడ్ చేయండి. ఓకే, ఈ నామినేట్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ నామినేట్ చేయండి ఎమ్మెల్యేలని ఎంపీలని, సరిపోతుంది. ఎందుకు ఈ తలకాయ నొప్పి, ఎందుకు ఈ కష్టాలందరికీ? ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే నరేంద్ర మోడీ వచ్చి దేశాన్ని మొత్తం నాశనం చేశారంటే 2,000 రూపాయలు తీసుకొస్తారా, 500 రూపాయలు తీసుకొస్తారా? బికాస్ ఆఫ్ దట్ సో మచ్ ఆఫ్ ఫ్రాడ్, సో మచ్ ఆఫ్ కరప్షన్. ఎమ్మెల్యేలు బరితెగించి ఇక్కడైతే అపోజిషన్ పార్టీకి డబ్బులు విపరీతంగా పంపించారు. ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి దేనికోసం ఇవన్నీ? ఇంత ఫ్రాడ్ ఏంటి కాన్స్టిట్యూషన్ పైన? పబ్లిక్ లైఫ్లో ఇంత దారుణమైనటువంటి నీచమైనటువంటి డబ్బులు పంపకాలేంటి? ఇది ప్రజాసేవ చేయడానికి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? నరేంద్ర మోడీ హ్యాస్ టు ఆన్సర్. వై యూ బ్రాట్ డిమానిటైజేషన్? నిన్న మొన్న వస్తున్నాయి, ఈయన డబ్బులు మోస్తున్నాడని హెలికాప్టర్లో. వెర్ ఆర్ యూ గోయింగ్? మీరు మీ హెలికాప్టర్లో ప్రధానమంత్రిగా సెక్యూరిటీ ఉండదు కాబట్టి మీరు తీసుకుని వెళ్ళిపోతున్నారు, డబ్బులు తీసుకుపోతున్నారంటే ఆయనకు వర్తించదా కోడ్ ఆఫ్ కాండక్ట్? ఈయన చౌకీదార్. ఎవరికి చౌకీదార్? నేరస్తులకు చౌకీదార్. ఎలక్షన్లో అందరూ యూనిఫామ్గా ఉండాలి. అదే మరి ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే ఈరోజు ఆయన మాట్లాడే మాటలన్నీ చూస్తా ఉంటే వర్క్షాప్ ఈవీఎంల పైన నిన్న మొన్న చూశారు. ఏం మాట్లాడారంటే టైం కూడా ఇవ్వాల. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ డిసైడ్ చేయడం కూడా బీజేపీ పంపిస్తే చదివాడు. చదవడం కూడా సరిగ్గా తెలియకుండా చదివే పరిస్థితికి వచ్చారు. కడాన ఎందుకు వాట్ ఈస్ ది గైడ్ లైన్స్ అంటే మాకు ఇలా ముందు పెట్టారు? ఎలక్షన్స్ ఎందుకు ముందు పెట్టారు మాకు? వాట్ ఈస్ ది రీజన్? కెన్ యూ ఆన్సర్? లాస్ట్ టైం లాస్ట్ డేట్లో ఉన్నాయి, ఈసారి ఎందుకు ముందు పెట్టారు? దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దాట్. ఇంకొక పక్కన ఈరోజు ఆయన చెప్పిన వ్యాఖ్యలు చూస్తే మేము ఆత్మపరిశీలన చేసుకోవాలని. మేము ఆత్మపరిశీలన చేసుకోవడం కాదు, ఆత్మపరిశీలన మీరు చేసుకోవాలి. వీఆర్ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ పబ్లిక్. దీంతో ఆగదు ఇది. అన్ని స్టేట్స్కి వెళ్తాం, అన్ని మీటింగ్లు చెప్తాం, అన్ని పార్టీలు టేకప్ చేస్తాం, మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది తేలే వరకు ఎందుకు మీరు దాచిపెడుతున్నారో ప్రజలకు మీరు చెప్పాలి. చెప్పే వరకు వదిలిపెట్టే సమస్య ఉండదు. 1500 వీవీప్యాట్లు కౌంట్ చేసి సరిపోయినాయని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. మొత్తం రాజస్థాన్ గవర్నర్ నియమావళి ఉల్లంఘించారని కమిషన్ తీసుకుంటూ సరిపోయింది, ఏం యాక్షన్ లేదు. ఇంకొక పక్కన మాల్ ఫంక్షనింగ్ అవకాశం ఉందంట, ట్యాంపరింగ్ అవకాశం అంట. మాల్ ఫంక్షనింగ్ ఉండే ఈవీఎంలు ఎందుకు పెట్టుకున్నారు మీరు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, యూ ఆన్సర్ దాట్. అంటే ఎలక్షనే, హూ ఆర్ యూ టు హెరాస్ పీపుల్? ఎలక్షన్ కమిషన్ సరిగా నిర్వహించకుండా, ట్రైనింగ్ పెట్టకుండా, కరెక్ట్గా చేయలేకుండా ఎవరినంటే దారి ఇవ్వడం తీసుకొచ్చి ఈవీఎంల పైన పెడతారా? మీరు పెట్టి ఎన్ని చేస్తారా? 20 సంవత్సరాలు చేస్తున్నారంట. మీకు తెలుసా ట్యాంపర్ అయినాయని? బజార్లో అడుగుతున్నారు, మార్కెట్లో మాట్లాడుతున్నారు. ట్యాంపర్ అయినా లేదు కానీ ఇది ఒక కమాడిటీగా తయారైపోయింది. సంబడి ఈజ్ కమింగ్ 5 crores ఇవ్వండి, నేను ఇన్ని ఎమ్మెల్యే చేస్తా ఉన్నారు. ఇక్కడ ఖర్చు పెట్టడం కంటే అక్కడ ఖర్చు పెట్టేది బెటర్ అనిపిస్తా ఉంది. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. బజార్లో మార్కెట్లో మాట్లాడే పరిస్థితి ఎప్పుడన్నా ఉందా? ఇది పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు ఎప్పుడూ లేదు. అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితి వచ్చింది. తర్వాత హెల్ప్లెస్గా మాట్లాడుతున్నారు. ధన ప్రభావం తగ్గాలంట. తగ్గాలని మీరు చెప్పడం ఏంటి? మీరు ఏం యాక్షన్ తీసుకుండా అది చెప్పకుండా ఇంకో పక్కన నమో టీవీ విషయం ఆలోచిస్తున్నామని ఇప్పుడు కూడా ఓన్ టీవీలు పెట్టుకుంటే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? దానిపైన మీరు యాక్ట్ చేశారు. ఆన్ ది అదర్ హ్యాండ్ కాంట్రరీ సాక్షి టీవీ పెడితే ఆ పేపర్ వస్తే అవన్నీ తీసుకొని వాళ్ళపైన యాక్షన్లు చేసే పరిస్థితికి వచ్చారు. మీరు దేశ భవిష్యత్తు ఏం కాను, దేశాభివృద్ధిలోనే మన అభివృద్ధి ఉందని మరవకూడదు. నేను మీకు కూడా కోరుతున్నా. మీరేమనుకుంటారంటే కొంతమంది ఇది డెప్త్కి పోకుండా ఎందుకు మీరు మాట్లాడుతారు? మీరు ఓడిపోతారా? అవతల ఓడిపోతాడు, దానికి పెద్ద ప్రామినెన్స్. ఎట్లా ఓడిపోతారా? ఎందుకు ఓడిపోతారా? చూడలేదా మీరు రియాక్షన్? ఎంత ఉధృతంగా పబ్లిక్ వచ్చారు. వాట్ ఈస్ ది ఇండికేషన్? డెమోక్రసీని అపహాస్యం చేస్తే మీరైనా కొంచెం రాజీ పడుతున్నారు కానీ పబ్లిక్ రాజీ పడలా. ఒక కాల్ ఇచ్చాను 4:35కి, ఎండల్లో బులోమని వచ్చి పడుకున్నారు. 4:30 వరకు ఉన్నారు. వాళ్ళకి చేతులతో వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నారు. అదే మరి హైదరాబాద్ నుంచి ఒక్క మాట చెప్పే కొందికి ఇన్సెక్యూరిటీ వచ్చి
చెక్ పోస్టులు ఎక్కడ ఏమి లెక్క పెట్టుకోకుండా దొరికిన వాహనంలో పరిగెత్తా వచ్చాడు. నిన్న కూడా నేను ఫీల్ అయ్యా, బాధపడ్డా. తిరిగి పోవాలంటే బస్సులు లేవు. ఇక్కడ ప్రభుత్వం కూడా కోఆపరేట్ చేయలేదు, బికాస్ నా కంట్రోల్ లేదు ఈ ప్రభుత్వం. రాష్ట్రం కోసం వచ్చిన వాళ్ళకి తిరిగి బస్సులు లేకపోయాను. నేను బాధపడుతున్నా, సిగ్గుపడుతున్నా. ఆ శక్తి లేకుండా పోయేదాని వల్ల. ఈరోజు రాత్రి లేటుగా పోయారు వాళ్ళంతా. రాత్రి పోతే బస్సులు లేకుండా ఏదో ఒకటి పోవాలి, మళ్ళీ పని చేసుకోవాలి పోయని నానా అవస్థలు పడి తిరిగి వెళ్ళారు. వై? ఎందుకు వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేశారు? అన్యాయం జరిగిందని, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పరిస్థితి వచ్చారు. వాళ్ళకి నిజంగానే అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ వాళ్ళకి పాదాభివందనం చేస్తాను. అలాంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తి ఈరోజు కాపాడుతాను ప్రజాస్వామ్యాన్ని. అందుకే ఎవడు మాట్లాడినా దెర్ ఇస్ అండర్ కరెంట్ 150 కాదు, ఇట్ మే గో ఎనీ లెవెల్. యు ఆర్ గోయింగ్ టు సీ ది రిజల్ట్స్. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. ఇలాంటివి పెట్టుకుంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి ఇప్పుడు నరేంద్ర మోడీ మొన్న అయితే ఎలక్షన్ కమిషన్ అంటారు, రాహుల్ ద్రావిడ్ ఇతనిది ఓటు తీసేశారు. ఫేమస్ ఇతనే వీళ్ళకి యాడ్ కూడా. వాడు ఓటు తీసేస్తే ఇల్లు అడ్రస్ మార్చారంట, ఓటు తీసేశారు. ఒక బాగానే ఉంది. తెలంగాణలో ఏ దశ ఓటు తీసేస్తారు, దానికే సమాధానం చెప్తారు. 25 lakhs మీరే అఫిడవిట్ వేశారు కోర్టులో, ఏమి జరగలేదని. మళ్ళా మీరే వేసి చెప్పారు సారీ, దీనికే సమాధానం చెప్తారు. ఆంధ్రప్రదేశ్ 7.5 lakh ఓటర్స్ మీరు అడిగాం ఐపీ, ఎందుకు ఇవ్వలేదు దానికి సమాధానం చెప్పండి. ఢిల్లీలో 30 లక్షల ఓట్లు. ఒక వ్యక్తి ఇవన్నీ చేయగలిగితే ఏదైనా చేసే అవకాశం ఉందా లేదని అడుగుతున్నా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం నేను పోరాడడంలా, మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం పోరాడాల. 2009 తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పుడు విజయం కాదు కదా, 2014 చూసాం, ఇప్పుడు చూసాం. నిన్న మీరు చూశారు, ఇక్కడ ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? బ్రహ్మాండంగా ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేస్తే ఆయనకు ఒక కంగ్రాచులేటింగ్ లెటర్ పంపించారు, అప్రిషియేట్ చేస్తూ. ఎంత మహానాయకులండి. తెలంగాణలో ఒక ఆయన కేటీఆర్, ఆయన మాట్లాడుతున్నాడు, నేను 2014 ఆనందపడ్డానంట, ఇప్పుడు బాధపడుతున్నానంట. అప్పుడు నేను సపోర్ట్ చేయలే ఈవీఎం అని, ఇప్పుడు సపోర్ట్ చేయలే, ఎప్పుడూ సపోర్ట్ చేయను. టెక్నాలజీ తెలిసిన వ్యక్తి. ఆ రోజు ఫైట్ చేస్తున్నా, ఈ రోజు ఫైట్ చేస్తా, రేపు కూడా ఫైట్ చేస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మేము ఆ రోజు కొట్లాడి తీసుకొచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మేము పోరాటం మాకోసరం కాదు, వ్యవస్థల్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో కాపాడుకోవడం. రెండోది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకుని డెమోక్రసీని కాపాడవలసిన అవసరం ఉంది. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు మిస్యూజ్ చేస్తున్నారు. దానికోసం మేము పోరాడే పరిస్థితికి వచ్చాం. నిన్న అన్ని టీవీలో చూపించారు, ఇది మేమే ఢిల్లీలో చూపించాం, అది నాకు రాలేదు, అందుకని అది వేయలేకపోతున్నాం. దీన్ని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ ఆగదు. మేము అడిగేది ఒకే సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. ఎలక్షన్ కమిషన్ ని సపోర్ట్ చేసే పొలిటికల్ పార్టీస్ ఆన్సర్ చేయాలి. మేమేం అడిగామంటే ఇప్పుడు ఎలక్షన్స్ వెళ్ళిపోయమన్నామా, ఎలక్షన్స్ కౌంట్ చేయొద్దన్నామా, ఏం అడుగుతున్నాం? ఈవీఎంలు కౌంట్ చేసిన తర్వాత 50% బ్యాలెట్ బాక్సెస్లో ఉండే పేపర్ ఓట్స్ కూడా కౌంట్ చేయండి. సింపుల్. వై యు ఆర్ అవాయిడింగ్? ఎందుకు మేషాలు లెక్కలేదు? అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా మీరు? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేంతనమా? మీరు ఎలక్షన్ కమిషన్ ఉంటే మీ ఇష్ట ప్రకారం చేస్తారా? కోర్టులు కూడా తప్పుడు అఫిడవిట్లు ఇస్తారా మీరు? ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్, నాట్ ఫర్ మీ, ఫర్ ఎవరీ ఓటర్. యు ఆర్ హియర్. ఎందుకు మీరు ప్రాపగండా చేశారు? మీది పవిత్రమైన ఓటు, మీరు రండి, మీరు ఓటేయండి అని ఎందుకు చేశారు? చేసి వాట్ ఈస్ ది బెనిఫిట్ ఆఫ్ ఇట్? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. అంటే లెక్కలేంతనం ఇది. ఓటు అంటే లెక్కలేదా మీకు? ఓటర్ అంటే లెక్కలేదా? ప్రజలంటే లెక్కలేదా? ఈ విషయమే దేశం అంతా తీసుకెళ్తాం. అన్ని సెంటర్స్లో మీటింగ్లు పెడతాం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం, అడిగినడి సమాధానం చెప్తాం, వాళ్ళు ఏమైనా గైడెన్స్ తీసుకుంటాం. అదే మరి మీటింగ్లు అడ్రస్ చేస్తాం, ఆల్ పొలిటికల్ పార్టీస్ టేకప్ చేస్తాం, ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేస్తాం. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఎవ్వడు కూడా ఈ దేశంలో ఫ్రాడ్ చేయాలని కలలో కూడా ఆలోచించకూడదు. దట్ ఈస్ అవర్ పర్పస్. సేవ్ డెమోక్రసీ, సేవ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్
అందుకే నేను మొన్న కూడా చెప్పాను, ఇది డెమోక్రటిక్ కంపల్షన్ అని చెప్పాను. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. Earlier there is a political compulsion. Afterwards there is a secular compulsion. Today above all these things, democratic compulsion. డెమోక్రసీ ఉంటే మాట్లాడతాం. ఇప్పుడు మాట్లాడడానికి కూడా వీలు లేదు. నిన్న మొన్న ఢిల్లీలో చూస్తే వీళ్ళ కరప్షన్ మాట్లాడితే పేపర్లో వేయడం 2 నిమిషాల్లోనే కట్ చేసేస్తారు మొత్తం. ఆ స్టేజ్కి వచ్చేసారు. మీరు కూడా భయపడిపోతున్నారు. ఇక్కడ పర్వాలేదు, కొంచెం ఫ్రీడమ్ ఉంది మీకు. ఢిల్లీలో ఆ ఫ్రీడమ్ కూడా లేదు. ఇక్కడ కూడా మీకు ఐటీలు, ఈడీలు, బెదిరింపులు, సిబిఐలు, ఇవే పరిస్థితి. తెలంగాణలో అది కూడా లేదు. అక్కడ ఇంకా మరీ భయంకరంగా తయారైపోయింది. ఇవన్నీ పోవాలి, ఫ్రీడమ్ రావాలి, దేశంలో ఒక పద్ధతి ఉండాలి. అది వచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. డెఫినెట్గా నిన్న స్టార్ట్ చేశాం. నేను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు మన దేశంలో కంటే మన రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోగలుగుతారు వీళ్ళు చేసిన తప్పుడు విధానాన్ని. ఆ విధానాన్ని పోవాలి. ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండమంటున్నా, డిస్కస్ చేయమన్నా, డిబేట్ చేయమన్నా. సింపుల్ ఇష్యూ, ఎందుకు బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయరు అంతే, ఇంకేం అవసరం లేదు. దాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఆన్సర్ చేయాలి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. అంటే 2 మేనేజ్ చేస్తే అదొక యాంగిల్, ఒకటే మేనేజ్ చేశారనుకో ఈవీఎంలై, వీవీప్యాట్ మేనేజ్ చేయలేకపోయారనుకో అప్పుడు వీలు కాదు. అది నెక్స్ట్ స్టెప్. అప్పటికే ప్రింట్ అయిపోద్ది, ప్రింట్ అయిపోయి బాక్సులు పడిపోయింది సార్. అంటే 2 ఉన్నాయి. ముందుగా ప్రింట్ అయ్యి బ్యాగ్స్ లో ఉండడం. ఇప్పుడేంటి, ఈవెన్ సేఫ్టీ రూమ్ లో పెట్టిన తర్వాత కూడా మన చుట్టుపక్కలంతా కాపలా కాయాల్సి వస్తుంది. దేనికి? యాక్ట్ చేస్తారని. ఎంత భయం అండి. ఇప్పుడు కాపలా కాయాలి అక్కడ. దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. 7 seconds 3 seconds కోడ్ మార్చారు. ఎవరు మార్చారు ఆ కోడ్? వాట్ ఈస్ ది టెక్నికల్ గ్యారంటీ? లేదు, ఎవరికి లేదు, మాకెవరికి లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకొక సార్ ఒక సజెషన్ సార్. ఈసీ కూడా చెప్పాలి, సమాధానం చెప్పాలి దానికి. చెప్పాలి. దట్ ఇస్ వాట్ ఐఆర్ ఆస్కింగ్. అందుకే స్టెప్ బై స్టెప్ సో మెనీ డౌట్స్ ఆర్ కమింగ్. ఇప్పుడు మామూలుగా ఓటు ఆ మిషన్ తెచ్చినప్పుడు ఎన్ని మనందరి కంట్రీస్ ఫేట్ కదండి, మీరు తీసుకొని చెప్పాలి కదా. ఎందుకు తీసు ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు తీసుకుపోయినప్పుడు చెప్పాలి, మళ్ళీ తీసుకొచ్చి చెప్పాలి. రహస్యంగా తీసుకుపోవడానికి లేదు, రహస్యంగా తేవడానికి లేదు. ఎందుకు తీసుకుపోయి చెప్పండి. 100% తీసుకెళ్లారు. 100% మాకు ఎవరికి చెప్పలేదు. సార్ ఎలక్షన్ ఒక సజెషన్ సార్. ఏదైతే పెద్ద నోట్లు తెచ్చినప్పుడు క్యాలిబ్రేట్ చేశారు, అన్ని ఏటీఎంలను క్యాలిబ్రేట్ చేసి కొత్త నోట్లు పెట్టి ఈజీగా ఇచ్చారు. అలాగే బ్యాంకులో నోట్లు లెక్కింపు మిషన్లు ఉంటాయి. ఆ మిషన్లతో వివిప్యాడ్లు ఎందుకు లెక్కించకూడదు? దాన్ని క్యాలిబ్రేట్ చేసి వివిప్యాడ్లు లెక్కించడానికి అవకాశం అయితే 100% లెక్కించవచ్చు. 2 నిమిషాలు అయిపోతుంది. ఇంకా ఈజీ. ఎందుకు ఆ దిశగా ఎందుకు ఎన్నికల కమిషన్ ఆలోచించట్లేదు సార్? కాదు, అంటే క్యాలిబ్రేట్ చేసి అంటే ఇక్కడ 2 ఉన్నాయి. అక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ వేరే కూడా ఉందనేది ఇంకొకటి ఉంది. దానికి దీనికి కోరిలేషన్ లేకపోతే ఆ ప్రాబ్లం ఉంది. అవి కూడా కొంచెం డిస్కస్ చేశాం. నిన్న కూడా డిస్కషన్ జరిగింది. 8 నియోజకవర్గాలు తెలంగాణలో టాలీ కాల. అలాంటి ఇన్కన్సిస్టెన్సీ చాలా ఉన్నాయి. అన్ని సారీలే, ఓన్లీ 1 సారీ ఇది ఎనఫ్ ఫర్ ఎనీ మిస్టేక్. నిన్న నన్ను చంపేసి కూడా రేపు ఒకసారి అంటే అయిపోయింది. నో కేస్ ఫర్ సీఎం గారు ఎలక్షన్ బిఫోర్ 1 week బిఫోర్ ఎలక్షన్ కమిషన్ మీడియాకి మాక్ పోలింగ్ పెట్టారు. మీడియాకి మాక్ పోలింగ్ పెట్టారు సెక్రటేరియట్ లో. అదే సమయంలో ఈ 3 minutes అనేది వీవీప్యాట్ లో సార్ స్లిప్ కనబడట్లేదు, ఓన్లీ 3 seconds 4 seconds వస్తుందంటే దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు అని ద్వివేది గారు స్పష్టంగా చెప్పారు. అడుగుతారా ద్వివేది ఎవరు, ఎప్పుడు వెళ్ళాడు? పెద్ద టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినా ద్వివేది అదే పని చేసే మొన్నటి వరకు తెలియస్తండి. వాట్ ఈజ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినా తెలుసు ఆయనకు. దీస్ వేర్ ఆఫ్ సెయింగ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లంట్గా ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేస్తున్నారు. దెర్ ఇస్ ఎ కోడ్. అంటే మ్యానిపులేషన్ కూడా
దెర్ ఇస్ నథింగ్, డోంట్ బాదర్ అనే. ఈవెన్ మీడియాకి మాక్ పోలింగ్ పెట్టినప్పుడు అది స్పష్టంగా తెలిసింది సార్. 3 seconds మాత్రమే వచ్చింది. మేమంతా మాక్ పోలింగ్ చేసాం అప్పుడు, మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. ఈవెన్ మనం బటన్ ప్రెస్ చేసి అక్కడ లైట్ వెలిగినప్పుడు ఎంతసేపు చూసుకునే టైం కూడా ఉండట్లేదు. బ్యాలెట్ యూనిట్ దగ్గర నుంచి వీవీప్యాట్ చూసే టైం. మీరందరూ ఓటేశారు, ఓటేసిన తర్వాత స్లిప్ కట్ అయ్యి బాక్సులు పడింది చూశారు? ఎవరన్నా చూసారా? బాక్సులు పడిందా? కాదు, నేనంటే చూశారు, బ్లింక్ అయ్యింది, బ్లింక్ అవ్వడం చూశారు. అది పోయి ప్రింటర్ బాక్స్ లో పడతా ఉందా? కాదు, పడిందా అది ఆగిపోయిందా? లైట్ ఆగింది, పడినోడు చూసే ఉన్నారా? మామూలుగా ప్రొసీజర్ అంటే కట్ అయ్యి 7 seconds కట్ అయ్యి బ్యాలెట్ బాక్స్ పడాలా? రావాలి. 7 seconds. అదే సమాధానం చెప్పడం లేదు కదా ఆయన. నిన్నేమన్నాడు? ఎలక్షన్ కమిషన్ ఓకే 7 seconds అంటున్నారు, 3 seconds అంటున్నారు, మా వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రమ్మంటాను పంపించాను అన్నాడు. హరిప్రసాద్ అని రామ్మోహన్ పంపించాం, ఎంపీని పంపిస్తాను. అంత లోపల హరిప్రసాద్ పైన రీసెర్చ్ చేశారు. పాత కేసు ఉంది కాబట్టి ఈయన మాట్లాడడానికి లేదు. అరే పాత కేసు ఉంటే ఏం కేసు అది? సేమ్ ఈవీఎం విజిల్ బ్లోవర్ కేసు. అప్పుడు ఏం చెప్పారు? కాదు, నువ్వు ఇవన్నీ మంచి పనులు చేసానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. సక్సెసివ్ ఎలక్షన్ కమిషన్స్ పిలిపించి డిస్కస్ చేసి వీవీప్యాట్ తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టి నువ్వు రావడానికి వీలు లేదు, నీతో మేము మాట్లాడమంటే వాట్ ఇట్ ఇండికేట్స్? యు ఆర్ హైడింగ్ సంథింగ్. వాళ్ళు ఏది చెప్పినా ఒకటి పట్టుకుంటే దాన్ని తప్పించుకోవడానికి చూస్తున్నారు తప్ప, ఎస్కేప్ కావడానికి చూస్తున్నారు తప్ప ఎక్కడా ఫెయిర్నెస్ లేదు. 600కు పైగా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మొరాయించినవి ఆలస్యంగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం. కానీ కేవలం 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఎలా చూస్తారు సార్? అవి కూడా నన్ను బూత్లు పగలగొట్టింది ఇక్కడ, ఈవీఎంలు పగలగొట్టింది ఇక్కడ. ఇప్పుడు 1 గంటకి బూత్ మార్చింది ఇక్కడ ఎక్కడ లేదు, లేట్ అయింది ఎక్కడా లేదు. 2 hours దెర్ ఇస్ ఎ రూల్. 2 hours కానీ లేట్ అయితే అర్జెంట్ పోలింగ్, మళ్ళీ రీపోలింగ్ కాదు, అర్జెంట్ పోలింగ్ లో రిమైనింగ్ ఓట్స్ వేసుకోవడానికి అవకాశం ఇవ్వడం. ఇవ్వరు. ఇక్కడ కథ మనం చూస్తున్నాం కదా, ఎన్ని అరాచకాలు ఉండాలి. అందుకే ఆ రోజు కూడా నేను పిలిపించింది. ఒకవేళ కానీ వీళ్ళు ఇస్తారని మన ఇంట్లో పడుకుంటే మొత్తం మునిగిపోతాం, మీరు రండి అంటే చాలా మంది వచ్చారు. ఇంకా కొంతమంది లెఫ్ట్ ఓవర్. అంటే వాళ్ళు విచ్చలబెట్టి తరం ఇప్పుడు తీసుకోవడానికి లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు. రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ వాళ్ళే, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తారా? ఇప్పుడు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అవర్స్ ఇష్యూ. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ వరకు వాళ్ళ ఇది ఎంతవరకు తప్ప రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ దే ఆర్ నో వే కన్సర్న్. వీఆర్ వెరీ క్లియర్. వీళ్ళు అట్రాసిటీ చేస్తున్నారు. విల్ బి వెరీ ఫామ్ అండ్ రూత్లెస్. దట్ ఇస్ వాట్ ఎవర్ ఆర్ ఆస్కింగ్. ఆయన గవర్నర్ చేస్తారని ఢిల్లీ నుంచి. ఓఈసీ విల్ టేక్ యాక్షన్. వాళ్ళకేం సంబంధం అంటున్నాయి, ఎలక్షన్ వరకే వాళ్ళకి సంబంధం. ఏది గవర్నమెంటా? లా అండ్ ఆర్డర్ వాళ్ళ కంట్రోల్ ఎట్లుంటుందా? ఆన్సర్ చెప్పానండి. వివేకానంద చనిపోయాడు, ఏం చేశారు? మీకేం సంబంధం? మీరు చెప్పండి, ఆన్సర్ చెయ్యి. ఏం చేశాను? నేను అడుగుతాను క్వశ్చన్, ఆన్సర్ చెయ్యి. నీకేం సంబంధం? ఓకే, ఉంటే సమాధానం చెప్పు. అంటే ఇంకేం మేమంతా కూడా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేయను, నువ్వు అది కూడా చేయాలి కదా. క్యాబినెట్ సెక్రటరీ కూడా డిఎస్లో పెట్టుకోకండి, ఐబీ కూడా నువ్వే పెట్టుకో, పిలిపించి మాట్లాడు ఐబీని. ఎన్ఎస్ఏ కూడా పిలిపించు, పిలవాలి కదా. నాది కూడా సావరెన్ గవర్నమెంట్ కాబట్టి ఇది వాళ్ళు రన్ చేస్తాం, ఢిల్లీ మాత్రం మోడీ రన్ చేస్తారంటే కుదరదు. అందుకే ఇవన్నీ కూడా డిబేట్ జరగాల ప్రజలు. నేను అన్నట్టన్నీ ఇవన్నీ చేస్తున్నా. సార్, వీవీప్యాట్లు అలా లెక్కించడానికి ఏమైనా అవకాశం, సజెషన్ ఏమైనా చేస్తే బాగుంటుంది కదా. క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తోటి వీవీప్యాట్లు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తోటి లెక్కించడానికి క్యాలిబ్రేట్ చేసి వీవీప్యాట్లు ఉన్నాయి కదా సార్, అది క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తో లెక్కించడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో. స్లిప్స్
క్యాష్ చాలా డెలికేటెడ్ ఉన్న క్యాష్ నే లెక్కిస్తున్నాయి. అదేమా ఇప్పుడు మనకేంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ రాయండి, చూపించండి, సరిపోతుంది. తర్వాత చూద్దాం కథ. ఈరోజు కర్ణాటకకి వెళ్తున్నాను, రివల్లీ క్యాంపెయిన్. అదైనాక ఎక్కడ వీలైతే అన్ని స్టేట్స్కి వెళ్తాం, అన్ని సెంటర్స్కి వెళ్తాం. విల్ ప్లేస్ బిఫోర్ యూ, పబ్లిక్ లో ఇవన్నీ పెడతాం, విల్ డిబేట్. బీజేపీ ఈజ్ ఆపరేటింగ్ త్రూ ఈసీ. బట్ ఇద్దరు, నేనేమంటానంటే నాకు ఈసీ మీద ఏమాత్రం కోపం లేదు, నేను ఐఎమ్ వెరీ క్లియర్. కానీ ది వే యు ఆర్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఈజ్ అబ్జెక్షనబుల్. మా రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ దేశంలో కూడా చేయడానికి వీలు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎవరు చెప్పడానికి 50% కౌంటింగ్ చేయమంటే చేయనడానికి మీరు ఎవరు? ఈజ్ ఇట్ రైట్? ఇది దేశంలో డిబేట్ కావాలి, ఓటర్స్ చర్చనీయాంశం కావాలి, ప్రజలు నిర్ణయించాలి.